హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికీ నమస్తే. ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా బైక్ అనేది డ్రైవ్ చేయండి. మనం సరిగ్గానే వెళ్తే సరిపోదండి, ఎదుటి వాళ్ళు కూడా సరిగ్గా రావాలి కదా అని మనం కొంచెం కాదు, ఎవరికి వారు నేను ఎదుటి మనిషికి చెడు జరగకుండా, నా వల్ల ఎదుటి వాళ్ళకు అపాయం లేకుండా వెళ్ళాలి అనుకుని దారిలో ప్రయాణం చేయండి. అసలే ఇప్పుడు చలికాలం చాలా మంచుగా ఉంటుంది. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. న్యూస్లో వింటున్నాము, ఆ మంచు అనేది సరిగ్గా కనిపించక కొన్ని యాక్సిడెంట్లు అనేవి అనుకోకుండా జరుగుతున్నాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. సరే, మంచు అంటే అది మనకు తెలియకుండా జరుగుతుంది, కానీ నార్మల్గా కొంతమంది బైక్స్ నడుపుతారు. ఒక్క బండి మీద 3, 4, 5 కూర్చుంటారు. ఏం పోయే కాలం అసలు వాడికి 3, 4 కూర్చునే వాళ్ళకి. అంటే మేము కూడా కూర్చుంటాం, మమ్మల్ని అంటున్నాను అనుకోకండి ప్లీజ్. దయచేసి మీకు ఏమన్నా అయితే మీ ఇంట్లో వాళ్ళు మొత్తం సఫర్ అవుతారు. మీకు ఏమన్నా అయితే మీ అమ్మ ఎంత బాధపడుతుందో గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి, ఇప్పుడు కొంతమంది అన్ని సదుపాయాలు ఇవ్వలేకపోవచ్చు. పేదవాళ్ళైనా సరే, ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఏదో ఒకటి మిస్ చేయకుండా మాత్రం ఎవరు పెంచరు. అనుకునే అన్నీ కావాలంటే మనకు దొరకవు. కాబట్టి మనల్ని ఉన్నంతలో, వాళ్ళకు ఉన్నంతలో మనల్ని గొప్పగా పెంచారు. వాళ్ళకు ఉన్నంతలో మనల్ని పెంచారు, అంతేగాని వాళ్ళకు ఉన్నది కూడా వాళ్ళు దాచుకొని మనల్ని రోడ్డున పడేసినట్టు చేయలేదు కదా. అందుకని వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్గా చెప్తున్నాను, డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఓకేనా? బాయ్.